శ్రీనిధి శెట్టి ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉంది. ఇటీవల ఆమె చేసిన హిట్ 3 నుంచి మంచి హిట్ కొట్టింది. ఈ మూవీ సక్సెస్ లో తెలుగులో ఆమెకు మంచి రూట్ పడింది. ఇంకేముంది, వరుస సినిమాలు ఛాన్స్ లో వస్తున్నాయట ఈ బ్యూటీకి. ఆమె చేసిన కేజీఎఫ్ సిరీస్ తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం 3 సినిమాలను లైన్ లో పెట్టినట్టు తెలుస్తోంది. అందులో ఒకటైన తెలుసు కదా సినిమా అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నిజానికి శ్రీనిధి మీడియాకు చాలా దూరంగా ఉంటుంది. అయితే తన కొత్త సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఆమె ప్రభాస్ మీద చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. కేజీఎఫ్ సినిమాతో శ్రీనిధి శెట్టి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. అప్పటి వరకు కన్నడ చిత్ర పరిశ్రమలో పలు చిన్న సినిమాల్లో నటించిన శ్రీనిధి శెట్టి ఒక్కసారిగా కేజీఎఫ్ సినిమాతో సెన్సేషనల్ హీరోయిన్ గా మారింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా నటించిన కేజీఎఫ్ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రీనిధి శెట్టి సైతం అదే స్థాయిలో ఆదరణ దక్కించుకుంది. కేజీఎఫ్ తర్వాత ఈమెకు పెద్ద ఎత్తున సౌత్ సినిమాలో నటించే అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన హిట్ 3లో ఫీమేల్ లీడ్ రోల్ లో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మూవీతో బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఇక త్వరలోనే తెలుసు కదా అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా అక్టోబర్ 17వ తేదీన థియేటర్స్ లో రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ టీం పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా శ్రీనిధి శెట్టి ప్రభాస్ గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తనను తన ఫ్రెండ్స్ లేడీ ప్రభాస్ అంటారని శ్రీనిధి శెట్టి కామెంట్ చేసింది. అలా తనను ఎందుకు అంటారో కూడా వివరించింది. ఈ వివరణ ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే, శ్రీనిధి శెట్టి ఓ ఇంటర్వ్యూలో తను సోషల్ మీడియాకి దూరంగా ఉంటారని, ప్రభాస్ లాగే తాను సోషల్ మీడియాకు దూరం అని చెప్పింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటారు. ఆయన పెద్దగా పోస్టులు చేయరు. నేను కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా పోస్టులు పెట్టను. అలా అని నేను ఫోటోలు తీసుకోకుండా ఏముండను. ఏదైనా సందర్భంలో ఎక్కడికి వెళ్ళినా ఫోటోలు తీసుకుంటాను. ఇప్పుడు ప్రమోషన్స్ లో పాల్గొంటున్నానా, షేర్ చేయడానికి ఒక్క ఫోటో కూడా లేదు. నాకంత టైం కూడా లేదు. అందుకే నా ఫ్రెండ్స్ అందరూ నన్ను లేడీ ప్రభాస్ అని పిలుస్తుంటారు. ఆ పిలుపు నాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే అంత పెద్ద పాన్ ఇండియా స్టార్ తో నన్ను పోల్చడం నాకు కూడా సంతోషమే కదా అంటూ శ్రీనిధి చెప్పడంతో ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఈమె కామెంట్స్ తో ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. శ్రీనిధి శెట్టి చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రభాస్ అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. మిమ్మల్ని చూడడం ఇదే మొదటిసారి అంటూ కొంతమంది ఫన్నీగా కామెంట్లు చేస్తే, మరికొందరు మాత్రం లేడీ ప్రభాస్ అనే పదం కేవలం అనుష్కకు మాత్రమే సెట్ అవుతుందంటూ మరికొంతమంది ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. దీంతో ప్రభాస్ గురించి శ్రీనిధి శెట్టి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతున్నాయి. ఇక శ్రీనిధి కెరీర్ విషయానికి వస్తే 2018 నుంచి ఇప్పటి వరకు కేవలం 5 సినిమాలు మాత్రమే చేసింది. కేజీఎఫ్ 2 పార్ట్స్ హిట్ అయ్యాయి. తమిళంలో విక్రమ్ సరసన కోబ్రా మూవీ చేసింది, కానీ ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఇక తెలుగులో నానితో చేసిన హిట్ 3 ఆకట్టుకుంది. ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డతో తెలుసు కదా సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఈ మూవీ హిట్ అయితే ఈమెకు మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది. మరోవైపు త్రివిక్రమ్ వెంకటేష్ కాంబోలో రూపుదిద్దుకుంటున్న సినిమాలోనూ శ్రీనిధి శెట్టినే హీరోయిన్ గా తీసుకున్నారని ఇటీవల రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే కదా. దీని గురించి తాజాగా తెలుసు కదా మూవీ ప్రమోషన్స్ లో స్వయంగా శ్రీనిధి శెట్టినే అడగ్గా ఆ ప్రాజెక్ట్ విషయంలో తనను ఎవరూ సంప్రదించలేదని క్లారిటీ ఇచ్చింది. ఒకవేళ ఆ ఆఫర్ వస్తే మాత్రం తప్పకుండా తాను నటిస్తానని చెప్పుకొచ్చింది.